మంచిర్యాల జిల్లా మందమర్రిలో పంచముఖ హనుమాన్ ఆలయంలో రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పంచముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏడ్చినా నవ్వినా 10 మందితో చేయాలని, కానీ ఒంటరిగా మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు. అందరూ కలిసి ఒక చోట ఉండి పొందితే అది సానుకూలమైన ప్రతికూలమైన అనుభవ యోగ్యం అవుతుందన్నారు. అది హనుమంతుడి జీవిత చరిత్రను చూసి నేర్చుకోవాలన్నారు. మనుషులైనా జంతువులైనా చెట్టు అయినా సరే దేవుడికి సమానమేనని అన్నారు. చెట్లకు నీరు పోసినప్పుడు ఆకులను వికసిస్తూ పూల ద్వారా కృతజ్ఞతలు తెలిపినట్టు భగవంతుడు కూడా భౌతికంగా మనసు ప్రశాంతత ద్వారా ప్రకటిస్తాడని చెప్పారు. విగ్రహ రూపంలో ఉన్న దైవం మన కోసం ఆనందాన్ని వివిధ రూపంలో విలక్షణంగా ఇస్తాడని అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుందన్నారు. అవంతరం పెద్ద ఎత్తున వచ్చిన దంపతులతో శ్రీరామ పాదుక పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ, జిఎంలు జానకిరామ్, దేవేందర్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సుఖంగా పంచుకున్నారు. మొత్తం ఏమండి భోజనం చేద్దామని అనుకున్నారు, చేద్దాం అనుకున్నారు. సమాపన భోజనం అంతా అయిపోయిన తర్వాత చేసినారు. కనుక మీరు భోజనం చేసేది అయిపోయిన పేద గుర్రాల దగ్గర తక్కువ వినిపిస్తుంది. కూతురు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భోజనం చేస్తున్నారు. వాళ్ళలో దొంగిలించినంత పంచుకున్నారు. ఇక్కడ ఈ పెద్ద విజయాన్ని విషయాల్లో ఏమైనా చూడండి. అయ్యా దీంట్లో పాయసం ఉన్నారు. ఓహో, అయితే ఎవరైనా పాయసంలో విషయం కలిపి మనం ఇక్కడికే వస్తామో తెలుసు కనుక ఆ పాయసం అసలు మనం తాగితే మనం టీచర్ ఈ పాయసంలో ఏదో విషపూరితమైన పదార్థం కలిపి మా కోసం తాగు ఈ పాయసం. ఏమనుకున్నాడు రాజుగారు? పాయసాన్ని అసలు తాగనే తాగానుకొని శబ్దం చేసేవారు. కానీ దొంగలను ఇందులో విషం లేదని నేను తాగమంటున్నాను. నోరు పట్టండి, గుండె మీద గుండెకు వేళ్ళు పెట్టండి. ఆ పాయసం రాష్ట్రం వచ్చి వాడి గుండెకు అందరికీ కామన్. చిన్న పెద్ద, పైసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు, చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు, పొలం ఉన్నోళ్ళు లేనోళ్ళు, పురుషులు స్త్రీలు, ఇలాంటివి ఉండవు. దేవుడు అందరూ సమానమే కదా. కేవలం మనుషుల వరకే కాదు, మనుషులు, జంతువులు, చెట్లు, చాలు ఇవన్నీ కూడా దేవుడికి సమానమే. వీటన్నిటినీ తన సంతానంలాగా బోధపడతారు. మీ సంతానాన్ని ఉత్సవం జరుగుతుంటే, మంచి పండుగ జరుగుతుంటే దేవుడికి ఆయనతో పాటు వాళ్ళందరికీ కూడా సరదాగా అనిపిస్తుంది కదా. నేను రాముడికి, రాజ్యము రాముడి అయితే మాలోనే ఒకళ్ళు పాలించబడి నిజోడు కాకపోతే మీ దగ్గర ప్రసాదం ఉందా ఇచ్చింది కట్టారా? ఆ ప్రసాదం చేయడం ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే
ఇప్పుడు ఆ ప్రసాదం ఎవరిది? నిజంగా మాట్లాడండి. ఆ ప్రసాదం ఎవరిది? రాముడిది. మీది కప్పు ఎవరిది? అది మీదే. ఇవి రెండు మీదే అయితే కప్పుగా ప్రసాదాన్ని మీకు కొంచెం టేస్ట్ చూస్తా అని అంటుంది ఎప్పుడైనా? కప్పే నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తా ఈ ప్రసాదాన్ని అంటాను కూడా మీకన్నా విలువైంది అందరూ మిగిలేదు చూడొచ్చా? Yes, Pundarikaksham Sabhya Abhyantarasuchihi Pundarikakshaya Namaha. Sempurna, mudah. Ibu saya ni jadi ni hilang. Di bertanya beri, macam beri.